అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు ఈ వారమంతా కూడా ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచించి చేయడం మంచిది. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. దూకుడు పనులు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉంది, మానసిక ధైర్యం తక్కువగా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు, ఇల్లు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం దూసుకువెళ్తారు. పిల్లల యొక్క చదువుల విషయంలో విదేశాలకు వెళ్ళటం, అలాగే విదేశీ యానాలు కలిసి రావటం, దూర ప్రయాణాలు లాభించడం అన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్త అవసరం. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కూడా మీకు మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వారమంతా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. గతంలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అన్నీ తొలగిపోయి కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, అదృష్టం మీకు చాలా బాగా ఉండటం, అదృష్టంలో మీరు ముందుకు దూసుకు వెళ్ళటం అన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలు బాగా లభిస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా నిర్ణయంతో కష్టించి పనిచేసే తత్వంతో పని చేసుకోవాలి. ఓపిక అనేది మీ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి తొందరపాటు మీరు చెయ్యరు కాబట్టి నిదానంగా ఉంటారు కాబట్టి ఏదైనా సరే మెల్లగా శాంతంగా పరిష్కరించుకోండి. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, ఉండవని చెప్పను, కానీ మీ యొక్క స్వభావానికి ఏ సమస్య ఉన్నా సరే దాటుకుంటూ ముందుకు వెళ్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయం కాదని చెప్పేసి గోచార రీత్యా మీకు చెప్పడం జరిగింది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. మరి మీరందరూ కూడా ఉదయమే లేచి చక్కగా గురువు యొక్క మంత్రాలు చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఏది మీకు నచ్చినా సరే గురు మంత్రాన్ని చదువుకోవటం, దేవానాంచ రిషీనాంచ అనే గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.